ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు నిజామాబాద్ సభలో రేవంత్ పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో మంచిర్యాలకు చేరుకుని ప్రచార సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 3 గంటల సమయంలో కరీంనగర్ సభలో మాట్లాడతారు. గతంలో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న జీవన్ రెడ్డి నెగ్గారు. ఈసారి పార్టీ అధికారంలో ఉన్నందున సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచి తీరాలని ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఓటమిని అంగీకరించినట్లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రచారానికి రావాలని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని, బెదిరిస్తే ఓట్లు పడతాయా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వస్తారానే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అంటే ఓటమి క్లియర్. అందుకే ఇక లోకల్ ఎమ్మెల్యే బెదిరిస్తున్నట, స్కూల్ బంద్ చేయాలి అందరూ బెదిరిస్తే ఓటు పడతాయనే. మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే ఇయ్యడు కానీ, మాకు ఇవ్వమంటే ఇయ్యడు కానీ దానిలో మన ముఖ్యమంత్రి బెదిరించాడు. లోకల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని మా మంచిర్యాల మున్సిపాలిటీలో, మా మంచిర్యాల నియోజకవర్గంలో, మా చెన్నూరులో, మా బెల్లంపల్లిలో ఫీజు రియంబర్స్మెంట్ లేక జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, స్కూళ్లకు రెంట్ కట్టే పరిస్థితి లేదు, కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు. మా బతుకులు బర్బాద్ అవుతున్నాయి, బ్యాంకు రోడ్లు కట్టలేక చచ్చిపోతున్నాం. మేము యాజమాన్యాలు బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగాలి కదా. అవుతా ఫీజు రియంబర్స్మెంట్ వస్తే మన పిల్లలను ఫీజు వాళ్ళు అడగారు కదా, అది అడగారు. ముఖ్యమంత్రి గారు వస్తారు, మంది రాదు కాబట్టి మీరు అందరూ బంద్ చేసి రావాలి అంటే వచ్చిన ఓటేస్తారు. బెదిరిస్తే దీని తర్వాత జరిగేది లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇలా ఢిల్లీలో గెలిచిన వెంటనే దేశం మొత్తం వాతావరణం మారిపోయిందా లేదా? ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంత మంచి వాతావరణం, మనకు గెలిచే వాతావరణం రావడానికి కారణం ఏంటిది? ఢిల్లీ ఎన్నికలు. నెక్స్ట్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు మనం గెలిచామనుకో, ఇక్కడ 2 అక్కడ 1 గెలిచామనుకో, నెక్స్ట్ ఢిల్లీ గెలుస్తాం. లోకల్ బాడీ ఎవరు వాడతారు? మేమందరికి నిలవడం అన్నా, ఇక్కడ ఎవరు నిలవడం మేమే. ఇలా మీకోసం ఎన్నికలు చేయాలి, మీకు పక్క గెలిపిస్తాం. మీ అందరినీ ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి వస్తారా అనే. వాళ్ళ 3 జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అలాగే సీఎం పర్యటన నేపథ్యంలో బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఓవరాల్ గిరి అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. లక్ష్మీ దుర్గా 2 పట్టభద్రులు, అదేవిధంగా ఒక స్పీకర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరగనున్నాయి. సో అందుకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార గడువు రేపటితో ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ రోజు ఆయన సుడిగాలి పర్యటన చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పక్షాన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 11:30 గంటలకి ఆయన నిజామాబాద్ కు చేరుకుంటారు. నిజామాబాద్ లో పట్టభద్రులతో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. దాంతో పాటుగా అక్కడి నుంచి అక్కడ ప్రచారాన్ని ముగించుకొని అటు నుంచి అంటే మంచిర్యాలకు వెళ్తారు, ఆదిలాబాద్ జిల్లాకి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేస్తారు. అక్కడ దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని సాయంత్రం 4 గంటలకి కరీంనగర్ కు చేరుకుంటారు. కరీంనగర్ లో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సో ప్రధానంగా ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఈసారి అధికారికంగా అభ్యర్థిని నిలబెట్టింది. ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచింది. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పక్షాన ఎన్నికల ప్రచారాన్ని ఒకరోజు చేయాలని చెప్పి డిసైడ్ చేసుకుని అందులో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ప్రకటించినట్టుగానే ఉద్యోగాల భర్తీ పైన తాము ప్రభుత్వము పూర్తిగా ఫోకస్ చేసి ముందుకు వెళ్తుందని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఏడాది కాలంలోనే దాదాపుగా 50,000 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్తా ఉంది. అంతేకాకుండా జాబ్ క్యాలెండర్లు కూడా ప్రకటించామని చెప్తా ఉంది. సో యువతకి ఇచ్చినటువంటి
ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు అన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి తమకి ఓటేయాలని చెప్పి ఈ వివరాలన్నీ కూడా చెప్పి ఓట్లను అభ్యర్థించబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకా ఈ బండి సంజయ్ చేసినటువంటి కమెంట్స్ పైన అయితే కొంత స్ట్రాటజికల్ గా స్పందిస్తా ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు. ఒక పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పక్షాన ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ప్రచారం చేయడం అనేటువంటిది సహజమే. అందులో భాగంగానే బీజేపీ అభ్యర్థి పక్షాన కూడా అటు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ప్రచారం చేస్తా ఉన్నారు, అంతేకాకుండా బండి సంజయ్ ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తా ఉన్నారు. వాళ్ళు ప్రచారం చేస్తే సరే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చేస్తే ఓటమి ఎలా అంగీకరించినట్లు, అంటే బీజేపీ పక్షాన వాళ్ళు చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఓటమిని అంగీకరించినట్లా అని చెప్పి వీళ్ళు ఎదురు ప్రశ్నిస్తా ఉన్నారు ప్రభుత్వ వర్గాల నుంచి. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.